నేను ఈ కర్రీ చేసేటప్పుడు చిన్న పొరపాటు చేశానండి. అది ఏమంటే చెప్తాను. ఫస్ట్ అయితే కుక్కర్‌లోకి ఒక 4, 5 ఉర్లగడ్డలు, కోసగడ్డ, టమాటా పండు, కొంచెం ఉప్పు, నీళ్లు పోసి ఒక 4, 5 విజిల్లు ఏపించుకోండి. ఏపించుకున్నాక అన్నీ దేనికి దానికి సపరేట్‌గా తీసేసుకొని ఉర్లగడ్డలకు తొక్క తీసేసుకో, టమాటకాయకి కూడా తొక్క తీసేసి అంతా స్మాష్ చేసి పెట్టుకోండి. తర్వాత తిరగవాతకొచ్చి జీలకర్ర, ఆవాలు, నూనె, ఎర్రగడ్డలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని అది వేగేటప్పుడు ఇదంతా రెడీ చేసేసుకుందాం మనము. నేను చేసిండే పొరపాటు ఏమంటే కోసగడ్డ చిన్నగా కట్ చేసుకొని కుక్కర్కి వేసుకొని తింటే సరిపోతాండండి, బాగా ఉడుకుతాండే. నేను పెద్ద గడ్డ వేయడం వల్ల అది సరిగ్గా ఉడకలేదు. అంటే ఉడికింది, కాకపోతే పీసెస్ కట్ చేసుకోవడానికి నాకు ఇబ్బందికరమైంది. దీంట్లోకి వచ్చేసేసి కోసగడ్డ వేసినాక టమాటా పండు, ఉప్పు, కారము, గరం మసాలా, కొంచెం పసుపు పొడి వేసి చూడండి ఈ విధంగా అంతా కలుపుకొని బాగా మగ్గించుకోవాలా. తర్వాత వచ్చి ఉర్లగడ్డలు, ఉడికించుకున్న ఉర్లగడ్డలు సన్నగా కట్ చేసుకొని కొంచెంసేపు వేయించుకొని కొత్తిమీర చల్లి మళ్ళీ కొద్దిసేపు అట్లా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇక నేనైతే దోశలోకి ఈ కాంబినేషన్ చేశానండి. దోశ పోసాను. ఎప్పుడు చట్నీలు అవి ఇవి తిని బోరు కొట్టి ఇతూరి కోసగడ్డతో ఈ విధంగా చేశాను. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. మీరు కూడా